విడుదల కావాలంటే భారీతనం ఉండి తీరాల్సిందే. విజువల్ వండర్ కూడా అయ్యుండాలి. భారీ బడ్జెట్ పెట్టాలి అన్న రోజులు లేవిప్పుడు. ఇప్పుడంతా కొత్తగా ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. మనసుని హత్తుకునే సెంటిమెంట్ తో పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తున్నారు. యాక్షన్ సినిమాలు హ్యాండ్ ఇస్తూ ఉండడంతో రూట్ మార్చేస్తున్నారు. దారి మారిన పాన్ ఇండియా సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయడాన్ని కొందరు హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంగారు పడి కంటెంట్ లేని సినిమాలు తీసుకువెళ్లి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ గుణపాఠంతోనే రూట్ మార్చి పాన్ ఇండియా మార్కెట్ కోసం కొత్త దారి వెతుకుతున్నారు. మాస్, యాక్షన్, విజువల్ వండర్స్ కాకుండా ప్యూర్ ఎమోషన్తో కొట్టాలని చూస్తున్నారు. లైగర్తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. కానీ సినిమాలో కంటెంట్ లేక వర్కౌట్ అవ్వలేదు. లైగర్తో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ ఖుషీని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ను తెలుగు, తమిళంలో తీసుకొస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి సినిమా ప్యూర్ యాక్షన్ డ్రామా. దాన్ని మళ్లీ హిందీలోనూ విడుదల చేయాలని చూస్తున్నారు విజయ్. నాని కూడా విజువల్ వండర్స్తో కాదు, ఎమోషనల్ గానే అందర్నీ కవర్ చేయాలని చూస్తున్నారు. దసరా, హాయ్ నాన్నాతో ఇదే ప్రయత్నం చేశారు నాని. తనకు ఒకేసారి బ్లాక్ బస్టర్ అక్కర్లేదని మెల్లగా తెలిస్తే చాలంటున్నారు నాని. అందుకే సరిపోదా శనివారంతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం అన్ని భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నేషనల్ స్టార్. కంటెంట్ బాగుంటే భారీతనంతో పనిలేదని హనుమాన్, కార్తికేయ 2, కాంతారా లాంటి విజయాలే నిరూపించాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్, నాగచైతన్య తండేల్, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు ఎమోషనల్ గానే ఉంటాయి కానీ విజువల్ వండర్స్ కాదు. గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ సినిమానే. ఇక దేవరా, విశ్వంభర ప్రాజెక్ట్ కే విజువల్ బేస్డ్ గా రూపొందుతున్నాయి. రామాయణంలో ఆ సీతమ్మ వారికి కూడా రాని కష్టాలొస్తున్నాయి పాపం. ఇప్పుడు నిర్మాతల మండలి సభ్యులకి ఏదో సాయం చేద్దాం కదా అని వెళితే మనమెడికే చుట్టుకున్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇప్పిస్తామని వాళ్ళిచ్చిన మాట ఇప్పుడు మిగిలిన సినిమాలకు శాపంగా మారింది. మరి దీనిపై నిర్మాతల మండలి ఏమంటోంది చూసేద్దాం. సంక్రాంతికి ఒక్క సినిమాకి డేట్ అడ్జస్ట్ చేయబోయి నిర్మాతల మండలికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటున్నాయి. జనవరి 13 నుంచి ఈగల్ని సక్సెస్ఫుల్ గా ఫిబ్రవరి 9 వరకు వాయిదా వేయించారు. బాగానే ఉంది. కానీ దాని పర్యావసానమే ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆ రోజు రావలసిన డీజే టిల్లు సీక్వెల్ మార్చి 29కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఊరి పేరు భైరవకోన కూడా వాయిదా పడుతోంది. ఇకపై సినిమాల రిలీజ్ డేట్లన్నీ నిర్మాతల మండలిని అడిగి తీసుకోవాలేమో అనిపిస్తోందిప్పుడు. ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తే సంక్రాంతి పోటీ తగ్గించడం కోసం దిల్ రాజు ఒక మాటిచ్చారు. దానికోసం నానా తంటాలు పడుతున్నారిప్పుడు. టిల్లు స్క్వేర్ వాయిదాకు నాగవంశీ ఈజీగానే ఓకే అనేసినా ఊరి పేరు భైరవకోన వాయిదా కోసం నిర్మాతల మండలి చాలా కష్టపడాల్సొచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి 16కి ఊరి పేరు భైరవకోన వాయిదా పడ్డంతో ఆ రోజు రావాలనుకున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ఫిబ్రవరి 25కు వెళ్లిపోయింది. గోపీచంద్ భీమా రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే అది కూడా ఫిబ్రవరి 16నే రావలసి ఉంది. అదే రోజు వైవా హర్ష నటిస్తున్న సుందరం మాస్టారు కూడా విడుదల కానుంది. ఫిబ్రవరి 8న యాత్ర 2 షెడ్యూల్ ప్రకారమే వస్తుంటే ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి 9న మాత్రం ఈగల్ తప్ప మరో సినిమా రాకుండా చూసుకుంటోంది నిర్మాతల మండలి. తమను అడగకుండా సోలో డేట్ ఇప్పిస్తామన్న మాట ఎలా ఇస్తారంటూ ప్రొడ్యూసర్ కౌన్సిల్పై ఇతర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సోలో డేట్ వ్యవహారం ఈగల్తోనే అయిపోతుందా లేక ఇకపై కంటిన్యూ అవుతుందా చూడాలి. స్టార్ హీరో లేడు, తీసింది పెద్ద దర్శకుడు కాదు, సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్స్ కూడా ఎవ్వరూ లేరు. అయితేనేం తెలుగు ఇండస్ట్రీలో మరే అగ్ర హీరోకి పెద్ద సినిమాకి సాధ్యం కాని రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది హనుమాన్. ఈ సినిమా సంచలనాలు లెక్కేయడానికే ఒక పుస్తకం రాసేయాలేమో. గత 16 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఊచకొత్తకొస్తోంది హనుమాన్. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాకు ముందు ఈ ఇద్దరు ఓ చిన్న హీరో, చిన్న దర్శకుడు. కానీ ఇప్పుడలా కాదు. కేవలం 15 రోజుల్లోనే 250 కోట్ల గ్రాస్ దాటేసి టాలీవుడ్లో కొత్త చరిత్రకు తెరతీసింది హనుమాన్. 16 రోజుల్లోనే 135 కోట్ల షేర్ సాధించింది హనుమాన్. ఇప్పటికే 100 కోట్ల లాభాలు దాటిపోయాయి. బాహుబలి, RRR తర్వాత 100 కోట్ల లాభాలు ఓ సినిమాకు రావడం ఇదే తొలిసారి. కేవలం నైజాంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది హనుమాన్. అలాగే ఓవర్సీస్ లోనూ ఈ రికార్డ్ అందుకుంది. దాంతోపాటు 4 వేర్వేరు రీజనల్ మార్కెట్స్ లో 50 కోట్లు వసూలు చేసింది హనుమాన్. నాన్ రాజమౌళి కేటగిరీలో ఈ రికార్డు సాధించిన సినిమా హనుమాన్ మాత్రమే. అలాగే విడుదలైన 15వ రోజు
తెలుగు రాష్ట్రాల్లో 5.33 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది హనుమాన్. ఇక ప్రీమియర్స్ లోనూ హనుమాన్దే రికార్డ్. కేవలం నార్త్ అమెరికాలోనే 5 మిలియన్ మార్క్ అందుకుంది హనుమాన్. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఈ రికార్డ్ కేవలం ప్రశాంత్ వర్మకు మాత్రమే దక్కింది. 2024లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా హనుమానే. అలాగే సంక్రాంతి సీజన్లో అలవైకుంఠపురంలో తర్వాత ఎక్కువ వసూలు చేసింది ఈ చిత్రమే. మొత్తానికి హనుమాన్ జోష్ చూస్తుంటే ఈ రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. కొన్నిసార్లు హీరోల వల్ల కాదు, కేవలం దర్శకుల వల్లే సినిమాలు ఆడుతుంటాయి. విడుదలకి ముందు నుంచే అవి బ్లాక్ బస్టర్ అన్న నమ్మకాన్ని కలిగిస్తాయి. దానికి ఆ దర్శకుల యాటిట్యూడే కారణం. ఈ మధ్య ఈ తరహా దర్శకులు ఎక్కువగా వస్తున్నారు. తీసే సినిమాలతోనే కాదండోయ్, కేవలం మాటలతోనే మాయ చేసేస్తున్న ఆ దర్శకులెవరో చూద్దాం. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు హీరో భలే చేశాడ్రా అని కాకుండా డైరెక్టర్ భలే తీశాడ్రా అంటున్నారు. చెప్పి మరీ కొట్టాడు అంటూ పొగిడేస్తున్నారు. ఆ రేంజ్లో కాన్ఫిడెన్స్ తో పాటు యాటిట్యూడ్ కూడా చూపిస్తున్న దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగ అందరికంటే ముందుంటారు. యానిమల్తో ఈయన మార్కెట్ మరింత పెరిగిపోయింది. యానిమల్ పై ఎవరేవన్నా కూడా అస్సలు లెక్క చేయలేదు సందీప్. నీ ఇష్టం ఉంటే చూడు, లేదంటే లేదు అన్నట్లుగా ఈయన మాట తీరు సాగింది. తన సినిమాను విమర్శించిన వాళ్లను ఇల్లిటరేట్స్ అనేశారు సందీప్ రెడ్డి వంగ. ఈ రేంజ్ యాటిట్యూడ్ దర్శకుల్లో చూడడం కష్టమే. అలాగే లోకేష్ కనగరాజ్ సైతం లియో సమయంలో వచ్చిన విమర్శల్ని తన యాటిట్యూడ్తోనే తిప్పికొట్టారు. లియోపై నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా కేవలం తన కోసం చూడొచ్చు అనేలా దీన్ని ప్రమోట్ చేశారు లోకేష్ కనగరాజ్. విజయ్ ఇమేజ్ తో పాటు లోకేష్ బ్రాండ్ కూడా లియోకు హెల్ప్ అయింది. అలాగే జైలర్ విషయంలోనూ ఇదే జరిగింది. నెల్సన్ మేకింగ్ కు అంతా ఫిదా అయిపోయారక్కడ. ఇలా ఈ మధ్య హీరోల కంటే దర్శకులే తమ బ్రాండ్తో ఎక్కువగా మాయ చేస్తున్నారు. ఏజెంట్ తరువాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏం చేసినా సైలెంట్ గా చేయాలని మాత్రం ఫిక్స్ అయిపోయారు అక్కినేని వారసుడు. అందుకే కొత్త సినిమా కోసం ఏకంగా ఇండియాలోనే నంబర్ 1 దర్శకుడి సాయం తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరండి, రాజమౌళి. మరి అఖిల్ కొత్త సినిమాకి రాజమౌళికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా గజనీలా దండయాత్ర చేస్తున్న బ్లాక్ బస్టర్ అనే పదం మాత్రం అఖిల్ చెవిన పడట్లేదు. క్లాస్, మాస్, రొమాన్స్ అన్ని ట్రై చేస్తున్నా ఏదీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏజెంట్ తో అఖిల్ మార్కెట్ మరింత డౌన్ అయిపోయింది. దాంతో ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని మారిపోతున్నాయి. ప్రస్తుతం అనిల్ అనే కొత్త దర్శకుడితో యువి క్రియేషన్స్ లో సినిమా చేయబోతున్నారు అఖిల్. సుజిత్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ యువి క్రియేషన్స్ లో చాలా సినిమాల స్క్రిప్ట్ కు సాయం చేశారు. ఈయన అఖిల్ కోసం పీరియాడిక్ ఫ్యాంటసీ కథను సిద్ధం చేశారు. దీనికి ధీరా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కథా చర్చలు రాజమౌళి సమక్షంలో జరుగుతున్నాయని, సలహాలు సూచనల మేరకు కథలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది. అఖిల్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నారని తెలిసాక అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఏజెంట్ ఫ్లాప్ అయినా అఖిల్ ట్రాక్ రికార్డ్ ఏమంత గొప్పగా లేకపోయినా కథకు తగ్గట్టు భారీగానే ఖర్చు చేయాలని ఫిక్స్ అయిపోయారు యువి క్రియేషన్స్. త్వరలోనే సినిమా సెట్స్ పైకి రానుంది. దీనికోసం ప్రస్తుతం సిద్ధమవుతున్నారు అక్కినేని వారసుడు. అమ్మదారిలోనే వెళ్లాలని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యారా? లేదంటే అమ్మ కోరిక తీర్చాలని కంకణం కట్టుకున్నారా? అతిలోక సుందరి బతికున్నప్పుడు తన కూతుర్ని నార్త్ కంటే సౌత్ లోనే స్టార్ట్ చేయాలని కలలు కన్నారు. ఇప్పుడు అదే దారిలో జాన్వీ కూడా వెళుతున్నారా? ఎన్టీఆర్ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం జాన్వీ పేరు పరిశీలిస్తున్నారా? ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్ చూసేద్దాం. శ్రీదేవి ఎన్ని హిందీ సినిమాలు చేసినా, ఇతర భాషల్లో నటించినా ఆమెను మాత్రం తెలుగు అమ్మాయిలాగే చూశారు మన ఆడియన్స్. అతిలోక సుందరికి కూడా అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగుపైనే కాస్త ఎక్కువ మక్కువ. అందుకే కూతురు జాన్వీ కపూర్ని కూడా సౌత్లో స్టార్ని చేయాలనుకున్నారు. కానీ అది చూడకుండానే వెళ్లిపోయారు. ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ హిందీలో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయారు. అక్కడ ఇప్పటికే 1/2 డజన్ సినిమాలకు పైగా నటించినా కూడా జాన్వీకి మాత్రం కోరుకున్న గుర్తింపు రాలేదు. ఇక లాభం లేదనుకుని దక్షిణాదిపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు జాన్వీ.
ఈ క్రమంలోనే దేవర లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. దేవర సెట్స్ పై ఉండగానే స్టార్స్ నుంచి ఈమెకు పిలుపులందుతున్నాయి. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా జాన్వీ పేరు వినిపిస్తోంది. అలాగే సూర్యతో బాలీవుడ్ డైరెక్టర్ ఓం ప్రకాష్ ప్లాన్ చేస్తున్న కర్నాలో జాన్వీ కపూర్ పేరు ఖరారయ్యేలా ఉంది. ఇదంతా చూస్తుంటే సౌత్లో స్టార్ అవ్వడమే కాదు, అమ్మ కోరిక తీర్చేలాగా కనిపిస్తున్నారు జాన్వీ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.